నేను నెత్తళ్ళు ఫ్రై చేశానండి. తీసుకోవాలి ఒక 100 రూపీస్ ఇవ్వండి. పప్పు దోసకాయ చేశాను. నెత్తళ్ళు చెప్పాను కదండీ! ఒక 100 రూపీస్ నెత్తళ్ళు తీసుకున్నాను. ఇంటి దగ్గర మరి ఇవి ఇలాగా నీట్‌గా క్లీన్ చేసుకుని ఇవన్నీ చేయడానికి దగ్గర దగ్గర 1 అవర్ పట్టిందండి. నేనైతే చాలా పేషెన్సీగా చేస్తాను. నేను ఈ పని మా మేడికి కూడా అప్పచెప్పను. 'సత్య' నిన్న సాంగ్ పాడింది కదా! మీరంతా విన్నారు కదా! పాపం తనే ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని వస్తది కాబట్టి తనకి నేను ఆ పని అవన్నీ ఏమి అప్పచెప్పను. ఎక్కువ ఫిష్ నాకు చేయడం ఇష్టం. చేస్తాను, బాగా వంట చేస్తాను. చక్కగా నేనే చేసుకుంటా. ఫిష్ కూడా నేనే నీట్‌గా కడిగాను. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, నిమ్మకాయ, కొద్దిగా మసాలా వేసి చక్కగా మ్యారినేట్ చేశాను. ఈరోజైతే ఎక్కువసేపు ఉంచలేదు. ఎందుకంటే అప్పటికే ఫుల్ టైం అయిపోయింది. ఇదిగోండి నేను ఈ కడాయి కొత్తది కొన్నాను కదండీ! ఇది ఫ్రైకి, కర్రీకి కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు డీప్ ఫ్రై చేయనండి. కొద్దిగా ఆయిల్ వేసుకునే నేను ఫ్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ మిగిలిపోయిన ఆయిల్ కూడా నేను వాడిని ఎప్పుడైనా పొరపాటున కొంచెం ఆయిల్ మిగిలినా నేను పడేస్తాను. పని వాళ్ళకి కూడా ఇవ్వకండి. అది ఒకసారి యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూస్ చేయడం మంచిది కాదు. అంటే ఇప్పుడు నేను పోసిన ఆయిల్ ఈ ఫిష్కి సరిపోద్దండి. చూడండి నేను ఇప్పుడు అలాగ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్లో మీకు ఒక 2 డొక్కులు అంత పోసాను. ఈ మాత్రం పొయ్యకపోతే ఫిష్ ఫ్రై అవ్వదండి. కడాయి బాగా వేడైన తర్వాత చేపలు వేస్తే అప్పుడు మీకు అడుగంటకుండా ఉంటుంది. ఇదిగోండి నేను యాక్చువల్గా 2 ఆయిల్ కింద వేసి నేను వీటిని ఫ్రై చేశాను. ఎక్కడ ఖాళీ లేకుండా వేసాను. 100 రూపాయల కంటే బాగానే వచ్చాయండి చేపలు. అదే మార్కెట్కి వెళ్తే కనుక మనకి ఇన్ని చేపలు అయితే ఇవ్వరు. అసలు మన బేరం ఆడినెవరు, వాళ్ళు ఇచ్చినంతే తీసుకోవాలి. ఇళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు పాపం ఎంతో కష్టపడి వస్తుంటారండి. అందుకే తప్పకుండా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. నేనైతే ఎక్కువ హోటల్స్లో ఫుడ్ తినడానికి ఇష్టపడినండి. ఎందుకంటే అది పడదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎప్పుడైనా ఒక 2-3 మంత్స్కి ఒకసారి బయట హోటల్స్కి వెళ్తాను. కానీ నేనైతే ఏదైనా ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతాను. కంపల్సరీగా 2-3 ఐటమ్స్ అయితే నేను తప్పకుండా చేస్తాను. నేను మా హస్బెండ్ ఉంటూ మీలో చాలామందికి తెలుసు కదండి. మాకు పిల్లలు లేరు. సారికి నేను. మాకు ఒక 3 పిల్లి పిల్లలు ఉంటాయి. మాకు ఒక మార్లీ గాడు, ఒక స్ట్రే డాగ్ ఉంటుంది. వీటిని తింటాం. ఇదిగోండి ఈ దగ్గరికి పడింది కదా చూడండి. తర్వాత నేను కరివేపాకు ముందు వేసేస్తే మాడిపోద్ది. ఇలా కరివేపాకు వేసేసి కూసేపు ఇలాగా కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఉంచుతానండి. అదిగోండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. చాలా బాగానే ఫ్రై అయింది. బాగా డీప్ ఫ్రై చేసేస్తే గట్టిగా ఉంటుందండి. అందుకని నేను కొంచెం సాఫ్ట్గా ఉండేలాగే చేసుకుంటాను. కొన్ని మీకు తెలుస్తున్నాయి కదా. ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. బాగుంది. ఇది ఉత్తిగా తినడానికి బాగానే ఉంటాయి. నేను చెప్పాను కదా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోమని. మీరు సైడ్ డిష్గా బాగుంటుంది. పప్పు దోసకాయ చేశాను కదండి.